హలో అందరికీ వెల్కమ్ టు వర్మ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఫిష్ పులుసు చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫిష్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాతకి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే కర్రీ కుక్ చేసేటప్పుడు ముక్కలు చితకకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నూనె పోసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ పోసుకున్నాను. నూనె వేడైన తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా వాటిని గోలనివ్వాలి. మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి. అవి గోలే వరకు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు గోలనివ్వాలి. కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 రెమ్మలు. నేనైతే ఒక ఎల్లిపాయ దంచుకొని వేసుకున్నాను. టేస్టీగా, ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఎల్లిపాయ వేసుకుంటే. ఇంట్లోది దంచుకొని వేసుకోవాలి, బాగుంటుంది. 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలపెట్టుకోవాలి. చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా కలపెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి అలా. ఎందుకంటే నార్మల్గా మనం కలపెట్టుకుంటే పీసెస్ విరిగిపోతాయి. అందుకోసమే ఇలా కలిపెట్టుకుంటే మంచిగా ఉంటాయి. 2 చెంచాల కారం వేసుకోవాలి. ఇంట్లో కారం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. దొడ్డుప్పు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది దొడ్డుప్పు వేసుకుంటే పులుసులో. అంతా మంచిగా ఒకసారి కలబెట్టుకోవాలి. తర్వాతకి చింతపండు నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 1 చెంబు నీళ్ళు పోసుకున్నా, చింతపండు నీళ్ళు 1 చెంబు. మనము ఎక్కువ సూప్ ఉండద్దు, ఎక్కువ దగ్గరికి ఉండద్దు, నార్మల్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు తక్కువ పోస్తే పుల్లగా ఉంటుంది బాగా. అట్లా కాకుండా నార్మల్గా వాటర్ పోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ధనియాల పొడి, మెంతుల పొడి వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన ధనియాలు, మెంతుల పొడి వేసుకున్నాను. ఫిష్లో మెంతుల పొడి కన్ఫామ్గా వేసుకోవాలి. అది లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా వేసుకున్నాను, ఇంట్లో చేసింది. అంతా ఒకసారి కలబెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు చూస్తే అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టు, మంచిగా ఉడికినట్టు అర్థం.
అంతే, ఫిష్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ అయిన స్పైసీ అయిన ఫిష్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.